అప్పుడతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్యదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి అగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అనే జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 13 మండే. గుడ్ మార్నింగ్ పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపా క్షేమములు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుని యొక్క మహాకృపను బట్టి కృపా వరాల గురించి దేవుడు ఈ సండే మనతో మాట్లాడారు. ఇక్కడ ఎన్కేఆర్ గార్డెన్లోకి వచ్చి ప్రవచన వరం, ఆత్మల వివేచన వరం గురించి, అలాగే ఈవినింగ్ వర్షిప్లో అయితే ఫోర్త్ వర్షిప్లో మరి భాషలు, నానా విధమైన భాషలకు అర్థం చెప్పే వరం గురించి మాట్లాడారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి, బలంగా ప్రేయర్ చేద్దాం. శక్తి చేత, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా ఇచ్చేటువంటి కృపా వరాలు ఇవి. కాబట్టి మన యోగ్యతను బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టి, దేవుని కృపను బట్టి సంఘ క్షేమాభివృద్ధి కోసం దేవుడు ఆత్మ వరములను మనకి అనుగ్రహించునుగాక. అలాగే ఆత్మ ఫలం కూడా మనం కలిగి ఉండాలి. అప్పుడే వరముల యొక్క విధానము, ఉపయోగించే విధానం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మఫలం ఫలించాలా. ఆత్మ వరాన్ని ప్రభుని అడుగుదాం. తండ్రి ఇచ్చేటువంటి కృప మీద ఆధారపడి ఉంటుంది. విశ్వాసంతో ప్రార్థిద్దాం. ఆశకున్న ప్రాణం దేవుడు తృప్తిపరచునుగాక. అలాగే దేవుడు గొప్ప జయమిచ్చునుగాక, విడుదలిచ్చునుగాక. ప్రార్థిద్దాం. నిన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి. మన బిడ్డలు అనేకులు పాస్ అయ్యారు. ఎవరన్నా ఒకవేళ సబ్జెక్టులు అయిపోతే మళ్ళీ కట్టుకునే అవకాశం ఉంది. ఎవరు తొందరపడిపోవద్దు, కృంగిపోవద్దు. దేవుడు మరలా కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకర నీకు వందనాలు. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి కృప చూపించండి. ప్రతి బిడ్డను బలపరచండి. ఈ ఆత్మ అభిషేకంతో నింపండి. కృపా వరాల గురించి మాతో మాట్లాడు. ఆ వరములు పొందుకునే భాగ్యాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేసి దీవెనతో నింపండి, సమాధానంతో నింపండి. ఎవరు అనారోగ్యం ఆరోగ్యం ఇవ్వండి. ఎవరు నాయన హాస్పిటల్ స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. నేను ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి, అనేకులు బిడ్డలు పాస్ అయ్యారు. నాయన వాళ్ళందరినీ దీవించి ఫర్దర్గా ఏ కోర్సులో చేయాలి, ఏం చేయాలని మీరు నిర్ణయించి నడిపించండి. నీటి ప్రిపేర్ పెట్టిన కూడా దీవించండి. ఎవరైతే ఫెయిల్ అయ్యారో, సబ్జెక్ట్స్ బ్యాక్లాస్ అయిపోయినాయో, వాళ్ళ త్వరలో మళ్ళీ అవన్నీ రికవర్ అయిపోవాలా, సబ్జెక్ట్స్ క్లియర్ అయిపోవాలా, ఫుల్ఫిల్ అవ్వాలి. మిరాకిల్ చేయండి. అలా 10th క్లాస్కు ఎగ్జామ్ ఉందో ఎగ్జామ్లో కూడా చూడండి. బిడ్డల్ని చేయబెట్టుకు రాయించండి. ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎవరు ఐక్స్ కోరిన ఐక్స్ ఇవ్వండి. ఎవరికి నెమ్మది లేదు నెమ్మదిన, సమాధానం, దీవెన ఇవ్వండి. మీ ఆశీర్వాదాలు, కృపాక్షేమం ప్రతి ఒక్కరు తోడగించి ఆయన బలహీనలను బలపరచండి. ఆయన పడిపోయిన వాడిని తిరిగి లేవనెత్తండి. అయా దీవెనలతో నింపండి. బిజినెస్ పీపుల్ని కూడా దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను దీవించండి. ఎండవేడి ఎక్కువ ఉంది. ఆయన చల్లటి మేఘాలు కూడా మధ్యలో పంపించండి. కృప చూపించండి. వడగాల్పులు వీయనివ్వద్దు. యేసు నామములో ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. రైతులను, పాడి పంటను కూడా దీవించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సిద్ధపడాల్సి కూడా దీవెనకరంగా మార్చండి. అక్కడ మా బిడ్డలందరూ కూడా ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయండి. మీ తోడు, మీ కృప, మీ సన్నిధి మాతో ఉంచి జయమనిమ్మని ఆయన కృపాక్షేమాలు తెచ్చండి. సంఘమును మరింత బలపరచండి. సంఘ పునాది స్థిరపరచండి. సంఘ సరిహద్దు విషయాలు పరిచి నూతన ఆత్మను పిలవండి. నూతన రక్షణ పొందిన బిడ్డలను కూడా బలపరిచి స్థిరపరచండి. సంఘ విశ్వాసాలు ఎవరు దూరం కానివ్వద్దు. నేను సండే కొద్దిగా తగ్గారయ్యా, వాళ్ళు ఇక్కడ తగ్గనివ్వద్దు, దూరం కానివ్వద్దు. ప్రతి ఒక్కరిని బలపరిచి కృపాక్షేమం దయచేసి నడిపించి మహిమించి మా దేశాన్ని రక్షించి, మా పాలకులను అధికారులు రక్షించండి. ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రపంచ శాంతిని ఇవ్వండి. ఆ యుద్ధాలు ఆగిపోవాలి, ఆ మరణ హోమాలు ఆగిపోవాలి ప్రభావ. దానివల్ల ప్రపంచమంతా ద్రవ్యోల్బణం, ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారా, రేట్లు పెరిగిపోయి, గ్యాసులు ఇవన్నీ కూడా అవన్నీ తగ్గిపోవాలి, నార్మల్ వచ్చేయాలి. కృప చూపించి మంచి వాతావరణం దయచేయండి. ఈ రోజునంటే గొప్ప జయం నుంచి దీవెనతో నింపండి. సమాధానం ఇవ్వండి. నెమ్మదిని విడిపోయిన కుటుంబాలు కట్టండి. అయా గర్భఫలను పెళ్లి కావాలని పెళ్లి అవ్వాలి. అద్భుత రీతిలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, కృపతిచ్చి, క్షేమాన్ని నుంచి ఆశీర్వదించి, దీవించి మహిమించండి. యేసు నామములో ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమం దయచి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ రోజంతా పనులన్నింటిలో దేవుడు తోడేయండి. గొప్ప దీవెన, ఆశీర్వాద, కృపతో నింపునుగాక. ఆమేన్.